హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ 8 మందిని అవమానిస్తే దేవుణ్ణి అవమానించినట్లే అని చాణక్యుడు అన్నాడు. అర్థశాస్త్ర పితామహుడు ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి భౌతికంగా కలిగినటువంటి సంపద ద్వారా పూర్తి ఉత్తముడు కాలేడని మరియు కేవలం సంపద, హోదా అతని ఖ్యాతిని పెంచలేవని వివరిస్తారు. ఈ సంపద కన్నా ఎన్ని చేతులు ఆ వ్యక్తిని ఆశీర్వదించాయన్న దాని మీదే ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం బయటపడుతుందని తన అర్థశాస్త్రంలో చెప్తారు. దేవుడు భూమి మీద అన్ని చోట్ల లేడు కాబట్టి తల్లిదండ్రులను సృష్టించాడు. మీరు ఎంతగా ఎవరిని ప్రేమించినా తల్లిదండ్రుల ప్రేమను మాత్రం భర్తీ చేయలేరు అని చెప్తారు. ఈ 8 మంది వ్యక్తులలో తల్లిదండ్రులతో పాటు ప్రతి వ్యక్తి జీవితంలో మారువేషంలో అనగా రకరకాలుగా 7 ప్రభావవంతమైన వ్యక్తులు కూడా ఉంటారు. వీరు ఆపదలో మిమ్మల్ని ఆదుకుంటూ ప్రతి విషయంలోనూ ఏదో ఒక రీతిలో మనకు వెన్నుదండగా ఉంటారు. కాబట్టి ఇంతలా మన కోసం ఆలోచిస్తూ మనతో ఉన్న వారిని కించపరచడం లేదా అవమానపరచడం అనేది ఒక హీనమైన చర్యగా మారుతుంది. అంతేకాదు, ఇలా చేయడం అనేది దేవుణ్ణే అవమానించినంతటి పాపం. మరి తల్లిదండ్రులతో పాటు మనం జీవితంలో మనం అవమానించకూడని వ్యక్తులు ఎవరు, వారితో ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి వంటి విషయాలు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాణక్య నీతి ప్రకారం ఈ 8 మందిని అవమానపరచడం దేవుణ్ణి అగౌరవపరచడంతో సమానం. కాబట్టి మీ జీవితంలో ఎన్నడూ వీరిని కించపరచవద్దు. అందులో మొదటిగా అమ్మ విలువ తెలిసి ఆ విలువను బట్టి తెలుసుకునే వాళ్ళు కూడా కాకుండా దేవుణ్ణి అమితంగా అర్థిస్తూ తల్లిని పట్టించుకునే వారిని ఖచ్చితంగా ఈ విషయం తెలియాల్సిందే. 9 నెలలు మిమ్మల్ని తన కడుపులో భద్రంగా దాచుకుని మరియు బాహ్య ప్రపంచంలో మీ క్షేమం కోసం నిరంతరం పాకులాడే నిస్వార్థ జీవి అమ్మ. ఈ ప్రపంచంలో తల్లి కోసం ఎన్ని త్యాగాలు చేసినా రుణం మాత్రం తీరదు అన్నది నిజం. చావంచుల దాకా వెళ్ళి చావుతో సైతం పోరాడి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోవటం ఎన్నటికీ అసాధ్యమే. అమ్మ ప్రేమకు బదులు అనేదే లేదు విశ్వంలో. కాబట్టి తల్లిని దైవంతో సమానంగా చూసుకుంటే దైవాన్ని పరోక్షంగా పూజిస్తున్నట్టు లెక్క. అలా కాకుండా ఆమెని పట్టించుకోకుండా దేవుడా అంటూ గుడి చుట్టూ తిరిగినంత మాత్రాన పుణ్యం కాదు కదా అంటున్న పాపం కూడా వదలదు. 2. తండ్రి. చాణక్యుని ప్రకారం బిడ్డ పుట్టుక ముందు నుంచి బాధ్యతలను కలిగి ఉంటాడు తండ్రి. వారిని పెంచి పెద్ద చేయడంతో అహర్నిశలు కష్టించి పనిచేయడం వంటివి తండ్రి గొప్పతనానికి నిదర్శనం. దేవుడు అందరి బాగోగులు చూడలేక తన బాధ్యతను తల్లిదండ్రులకు ఇచ్చాడు. వారిని అవమానపరచడం కన్నా పాపం మరొకటి లేదు. తండ్రి లేకపోతే నీకు జన్మ అర్థం లేదు. తండ్రిని పోషించలేనివాడు, పట్టించుకోలేనివాడు ఎప్పటికీ కూడా దేవునికి ఇష్టకరం అవ్వలేడు. కాబట్టి జీవితంలో మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు తండ్రి చాటు నుండి రెక్కలు వచ్చాక ఎగిరిపోయి బతుకునిచ్చిన తండ్రిని పట్టించుకోలేకపోతే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుందని అంటారు చాణక్యుడు. 3. మీరు నైతిక విలువలు అనుక్షణం కాపాడేవారు. చాణక్యుని ప్రకారం మీ తల్లిదండ్రులే కాకుండా జీవితంలో విలువను నేర్పించిన వ్యక్తులు కొందరుంటారు. నైతిక విలువలు అంటే తెలియకపోవచ్చు. నువ్వు సమాజంతోనూ నీ వాళ్ళతోనూ ఎలా నడుచుకోవాలో, ఏది మంచి ఏది చెడు అని చెప్పేవాళ్ళు ఉంటారు. వారి మాటలను ఆచరిస్తే జీవితంలో సమస్యల వైపు ప్రయాణం ఉండదు. కాబట్టి ఆ వ్యక్తికి గౌరవంతో కట్టుబడి ఉండాలి. వారు మీ స్నేహితులు, తాతలు, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు, శ్రేయోభిలాషి ఇలా ఎవరైనా కావచ్చు. ప్రస్తుతం మనిషి తన వారి గురించే పట్టించుకోవడం లేదు. ఇక నైతిక విలువలు నేర్పిన వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు అని అనుకుంటారేమో. అలా చేయడం అనేది దేవుణ్ణి ధిక్కరించి నాశనానికి బాటలు వేసుకోవడమే అంటారు చాణక్యుడు. 4. నీకు విద్యను బోధించిన వ్యక్తి. చాణక్యుడి ప్రకారం విద్య సమాజ ఉద్ధరణకు ఆయుధం వంటిది. తల్లిదండ్రుల తర్వాత జీవితంలో ఒక గురువే ముఖ్యమైన స్థానాన్ని పొందుతాడు. ఒక వ్యక్తికి ఆహారం ఎంత విలువైనదో విద్య కూడా అంతే విలువైనది. కాబట్టి వ్యక్తుల్ని విద్యావంతుడిగా మార్చి మీ భవిష్యత్తును నిర్మించే వ్యక్తి ఎవరైనా సరే, అంటే మీ గురువు ఎలాంటి వాడైనా సరే, అతను మీ జీవితంలో ఒక భాగమని గుర్తించాలి. అతను గురువే కావాల్సిన అవసరం లేదు. మీ అస్తవ్యస్త మార్గాన్ని సక్రమంగా మార్చగలిగే ఎవరైనా సరే మీకు గురువే. నిస్వార్థంగా మీ జీవితంలో మీ విజయానికి మార్గనిర్దేశకులుగా ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తికి తగిన విలువనిచ్చి మీరు తగిన గుర్తింపు పొందాలి. 5. మీకు భోజనం పెట్టిన వ్యక్తి. ఈ ప్రపంచంలో మనిషి నిరంతరం డబ్బు, భూమి, ఆయుధం, బంగారం, ఆహారం, ప్రతిష్ట, ఉనికి వంటి మొదలైన అంశాల నడుమ కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అనేక మంది మిత్రులతో పాటు శత్రువులను కూడా జీవితంలో భాగంగా చేసుకుంటూ ఉంటారు.
ఏదేమైనా మీరు ఆకలిగా ఉన్న సమయంలో మీ కడుపు నింపడానికి ప్రయత్నించే ఎవరైనా సరే దేవుడితో సమానం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని విస్మరించకూడదు. బంగారు పళ్ళెంలో భోజనం చేసేవాడికి కూడా పట్టెడు అన్నం దొరకని పరిస్థితి రావచ్చు. అలాగని ఆకలిగొన్న సమయంలో కడుపు నిండా తిని ఆకలి తీరాక మీరెవరు అని చూసేవారు బ్రతికి ఉన్న నిర్జీవులు అంటారు చాణక్య. కాబట్టి భోజనం పెట్టేవారిని గుర్తుపెట్టుకుంటే ప్రబుద్ధుడు అని పిలువబడతారు. లేదు అని విస్మరిస్తే దేవుడు ముందు కూడా అయిష్టుడిగా మిగిలిపోతావు. 6. స్నేహితుడు. ఎటువంటి ఇబ్బందులు లోనైనా కష్టకాలంలో మీ వెన్నంటి నడిచే తండ్రి లాంటి వ్యక్తి స్నేహితుడు. అందరూ స్నేహితులు అలా లేకపోయినప్పటికీ అలా నిస్వార్థంతో ఉన్నటువంటి నిజమైన స్నేహితుడిని నిర్లక్ష్యం చేయడం అనేది ముమ్మాటికి చేయకూడదు. 7. భార్య తల్లిదండ్రులు. చాలామంది వివాహితులు తమ భాగస్వామి యొక్క తల్లిదండ్రులకు సరైన గౌరవం ఇవ్వరు. కానీ ఆచార్య చాణక్యుడు మీ భాగస్వామి యొక్క తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులతో పాటు సమాన గౌరవాన్ని పొందగలిగే అర్హత కలిగిన వారిగా భావించారు. మీ భాగస్వామి మీద మీకు ప్రేమ ఉంటే అంత గొప్ప భాగస్వామిని మీకు ప్రసాదించిన మీ అత్తమామలు కూడా గొప్పవారే కదా. అందుకని మీ తల్లిదండ్రులతో పాటు మీ భార్య తల్లిదండ్రులను గౌరవించి పూజనీయులుగా అలవర్చుకుంటే మీరు పరోక్ష దైవ పూజ చేస్తున్నట్టే అని చెప్తారు చాణక్య. 8. సంరక్షిస్తూ ఉన్న వ్యక్తి. తల్లితో సమానంగా కొందరు తమ జీవితంలో తల్లి వంటి ప్రేమను సంరక్షణను చూపుతుంటారు. భార్య, స్నేహితులు, మీ ప్రియమైన వారు ఎవరైనా సరే వీరి పట్ల ఎప్పుడు విధేయతను కలిగి ఉండాలి. పైన చెప్పిన ఈ 8 మంది వ్యక్తులు సాక్షాత్తు దేవుళ్ళతో సమానం. వీరి పట్ల నిర్లక్ష్యం, అవిధేయత, శత్రుత్వం, అవమానించడం, కించపరచడం, అశ్రద్ధ చూపడం, హేళభావం వంటి చర్యలకు పూనుకోవడం అంటే క్షమించరాని నేరం మరియు పాపం అని చాణక్యుడు వివరించారు.